మనుషులతో ఏ విధంగా ఆడుకుంటుంది మేక, ఏ విధంగా చూస్తుంది చూడండి. మీ కడుపులో అయితే నిండినాయి కానీ నా కడుపు మాడిపోతుంది ఇక్కడ. పదండి. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను ఆవులైతే కొండ దగ్గర తీసుకెళ్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు లేనందున నేనైతే ఆవులను అయితే మేపడానికి కొండ దగ్గర తీసుకెళ్తున్నాను. మేత అనేది ఆవులకి దొరుకుతుంది కాబట్టి మేము కొండల దగ్గరే ఎక్కువ శాతం ఆవుల్ని తీసుకెళ్తాము. నా వీడియోలని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొండకైతే తీసుకొచ్చాను మేకలు, అవిగో ఆవులైతే ఇదిగో తీసుకొచ్చాను. దూరం అయితే నేను తీసుకెళ్ళలేదు, వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది అనేసి నేనైతే తీసుకెళ్ళలేదు. పెద్ద పెద్ద కొండలకే తీసుకెళ్తేనే మేత అనేది చాలా దొరుకుతుంది ఆవులకి అనేది. దూరం తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడతాను, నేను ఆడదాని కదా. మగవాళ్ళు అయితే దూరం తీసుకెళ్ళిపోతారు. జంతువులు, రకరకాల జంతువులు అనేవి ఉంటాయి. మేకలు చాలా ఇబ్బంది పెడతాయి. దూరం తీసుకెళ్ళిపోతే వర్షం కదా, వర్షం పడిపోతే తుప్పల దగ్గర దాగిపోతాయి, కనిపించవు. అందుకనేసి నేనైతే దగ్గరలోనైతే మేపుతున్నాను. వర్షాకాలం కాబట్టి మేకల్ని తినే జంతువులు అనేవి ఉంటాయి. ఈ మేకల్ని అయితే తినేస్తాయి అనేసి నేనైతే దూరం అనేది తీసుకెళ్ళలేదు. మేక అయితే ఏ విధంగా ఆడుకుంటుంది నా ఊళ్ళో కూర్చొని ఫ్రెండ్స్. ఇదిగో మేకని చూడండి ఏ విధంగా ఉందో, ఏ విధంగా ఆడుకుంటుందో మనుషులతో ఏ విధంగా ఆడుకుంటుందో మేక. చాలా బుద్ధిగా ఆనందంగా ఉంది మేక అయితే, ఏ విధంగా చూస్తుంది చూడండి. సాపరాయ దగ్గర అయితే నిల్చొని ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది వర్షాకాలం అనేది ఈ సాపరాయ అయితే తడిగా ఉంటుంది. ఇలాంటి సాపరాల దగ్గర నడుచుకుని వెళ్ళడానికి చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే ఆవులు అయితే జారిపోతాయి, నిలువవు, జారి పడిపోవచ్చు. అదే మనిషి కాళ్ళు కూడా ఇక్కడ సాపరాల దగ్గర నడుచుకొని వెళ్ళడానికి జారిపోతాయి. ఆవులు అయితే ఒకే దగ్గర కలిసి మేస్తాయి కానీ మేఘలు అనేవి ఇటు అటు అయిపోద్ది. అందుకోసం నేనైతే దూరం తీసుకెళ్ళలేదు, మరి దగ్గర మేపుతున్నాను. నేనైతే రోజు రాను కానీ అప్పుడప్పుడు ఇంట్లో లేకపోయేసరికి ఈరోజు అయితే వచ్చినాను. ఇంట్లో వాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళే మేపుతారు, అదే మగవాళ్ళే మేపుతారు. మా ఆయన మా మధ్య అనేది రోజు మేకలన్నీ ఆవులు మేపుతారు. నేనైతే ఈ రోజుకి రేపు ఎల్లుడు మేము మేపుతాము. ఈరోజు వేరే పని మీద వెళ్తున్నామంటే నేనైతే ఆవుల్ని మేపుతున్నాను. టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఊరికి వెళ్తున్నాను. చాలా కష్టపడాలి, కూర్చోము నిల్చోము ఆవులతో. ఆవులు మేకలు రెండు రకాలు మేపడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. టైం అయినా మేస్తూనే ఉన్నాయి, కడుపు నిండలేదేమో మేకలకి. ఆవులకి 5 గంటల టైం అయిపోయింది, ఈ ఆవులు కదలట్లేదు. నాకైతే ఆకలేసింది, మీ కడుపులో అయితే నిండినాయి కానీ నా కడుపు మాడిపోతుంది ఇక్కడ. పదండి. ఈ పాక దగ్గర అయితే తీసుకొచ్చి తూర్పుని ఫ్రెండ్స్ ఊరికి తీసుకెళ్ళి కడతాం ఆవులకైతే. అయితే మేము ఈ ఆవు పేడ అనేది ఒక దగ్గర కూడబెట్టాలి కాబట్టి మా గరువులు అనేవి ఇటు సైడే ఉన్నాయి. ఇది ఎండబెట్టి, ఈ పేడ అనేది ఎండబెట్టి గరువులకి అయితే జల్లుతాం కాబట్టి మేము అయితే ఇక్కడ ఒక పాక అనేది కట్టుకున్నాము. ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే కట్ చేయకుండా అయితే వీడియోని చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది మా కష్టాలు అనేది. నేను చేస్తున్న వీడియోలు చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరో క్రొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.